ఇదేంటిది మావయ్య రుద్రాక్షనా ఇది? ఇది ఏకముఖ రుద్రాక్ష అంటారమ్మ దీన్ని. ఏకముఖ రుద్రాక్షలో ఇది ఏంటంటే ఇది వాల్యుయేషన్ వచ్చేసరికి 3500 రూపాయలమ్మ. కాకపోతే ఇది అన్ని చోట్ల దొరుకుతాయి, కొన్ని ఇట్లు డూప్లికేట్లు కూడా ఉంటుంటాయి. ఏకముఖి రుద్రాక్ష అని ఎట్లా చెప్తారు? ఒక సింగిల్ దారం ఉంటుంది, సింగిల్ దారి లాగా వన్ సైడే ఉంటుంది, బాదం షేప్లో ఉంటుంది ఇది. దీంట్లో ఒరిజినల్కి వచ్చేసరికి రౌండ్ షేప్లో కూడా ఉంటాయి. అవి ఏంటంటే 99% దొరకవు. ఒకవేళ దొరికినా మనకు అందుబాటులో ఉండవు. ఉండేదల్లా 100% మనకి ఈ రుద్రాక్ష దొరుకుతుంది. ఇది వచ్చేసరికి 3500 రూపాయలు మినిమం. ఇంకా ఎన్ని ముఖాల రుద్రాక్షలు ఉంటాయి దీంట్లో? మనకు వచ్చేసరికి మన దగ్గర ఉన్నాయేమో ప్రాసెస్ 3 ముఖాల కానించి ఉన్నాయేమో. ఇప్పుడు 13 ముఖాల వరకు ఉన్నాయి. 13 ముఖాలు అంటే చూపించమ్మా. ఇప్పుడు 3 ముఖాలు ఉంది. ఇది 3 ముఖాల. ఈ 3 ముఖాలమ్మా. ఈ 3 ముఖాల రుద్రాక్ష కూడా చదువుకునే పిల్లలు వేసుకుంటే చాలా మంచిది ఇది. అంటే దీంట్లో రకాలండి 5 ముఖాలు కూడా ఉంది. అది చదువుకునే పిల్లలు అంటే కాన్సంట్రేషన్ పెరిగిద్దా? ఈ 5 ముఖాలు, ఈ 5 ముఖాలు వచ్చేసరికి చదువుకునే పిల్లలకు ముఖ్యమైన ఇస్తాయి. ఇది జ్ఞాపక శక్తి పెరిగిద్ది, చదువులో అభివృద్ధి పెరగడానికి అవకాశాలు ఉంటుంటాయి అమ్మ ఇవి. అది 5 ముఖాలకి ఉన్న పవర్. అది 3 ముఖాలు కూడా ఉంది, కానీ ఇది కొద్దిగా జాతక రీక్ష చూసుకోవాల్సి వస్తుంది. జాతక రీక్ష చూడకుండా అయితే 5 ముఖాలు మనకి మెయిన్. తర్వాత 6 ఉంది, 6 ముఖాలు అంతేనమ్మా. 7, ఇది 4 ముఖాలు. 7 ముఖాలు. ఇది 8. ఈ 9 ముఖాలు. ఈ 4 ముఖాలు, 5 ముఖాలు, ఈ 3 ముఖాలు, ఇవి జాతక రీత్యా కొన్ని వాడాల్సిన వస్తువులు. ఈ 3 ముఖాలు ఒకటి, ఈ 4 ఒకటి జాతక రీత్యా వాడతాం. ఈ 5 ముఖాలు అనేది మాత్రం ఎవరైనా వాడచ్చు, లేడీస్తో సహా. లేడీస్ కూడా వాడచ్చా? లేడీస్ కూడా వాడచ్చు. కాకపోతే ఏంటంటే పీరియడ్ టైంలో ఆ 5 రోజులు మాత్రం పక్కన పెట్టాలి. 5 రోజుల తర్వాత మళ్ళీ తలస్నానం చేశాక పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని దీన్ని మళ్ళీ ధరించాలి. అప్పుడు దాని పవిత్రత మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఇది 13 ముఖాల. 13 ముఖాలు. అది కూడా ఈ 13 ముఖాలు కూడా జాతక రీక్ష ఉపయోగించాల్సిన వస్తువులు ఇవన్నీ. 13 కానీ 9 కానీ 10 కానీ ఇవన్నీ జాతక రీక్ష ఉపయోగించాల్సిన వస్తువులు ఇవి. సింగిల్గా వేసుకోవచ్చా లేకపోతే మాల లాగా వేసుకోవాలి? ఇవన్నీ సింగిల్గా లేనమ్మా. అన్ని మాల ధారణగా వాడే కాదు, సింగిల్గా అంటే 2 ఒకటి 3 ఒకటి వీటిని కలుపుకొని మధ్యలో వేసుకుంటా దీన్ని సెంటర్ భాగాన్ని వాడతాం. ఒకవేళ వాడుకోవాలంటే లేదో ఏకముఖి ఒకే కాయగా కట్టుకోవచ్చు. ఓకే మామయ్య. ఇప్పుడు కట్టించుకుంటారు కదా గోల్డ్ లో కూడా? ఇది గోల్డ్ కానీ వెండి కానీ మన ఓపిక లేదు. ప్యూర్ రాగి తీగతో కట్టించుకుంటే ముందు మేలు. ఆ తర్వాత ఏంటంటే దాని ప్రభావం కొన్నాళ్ళు మనకు అర్థమైన తర్వాత మన ఓపికను బట్టి వెండి కానీ గోల్డ్ కానీ కట్టించుకోవచ్చు. దీన్ని మన దగ్గర అయితే మన షాప్ లో ప్రెసెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ముఖాలు ఉన్నాయి. ఏకముఖి నుంచి 13 ముఖాల వరకు ఉన్నాయండి. ఈ 13 ముఖాల వరకు కూడా ఏంటంటే మెయిన్ 5 ముఖాలు ముందు ముఖ్యంగా అందరికీ ఉపయోగమయ్యి. ఈ 5 ముఖాలు అనేది ప్రతి ఒక్కళ్ళు వాడవచ్చు. దీని ఏంటంటే జాతకంతో పని లేదు. చదువు పిల్లలకు, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకైనా కట్టుకోవడానికి మంచి అవకాశాలు ఇవి. ఓకే, ఇప్పుడు మన షాప్ లో అయితే గనక ఏకముఖి నుంచి 13 ముఖాల వరకు రుద్రాక్షలు అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు ఎవరికైనా కావాలి అంటే కనుక మన షాప్ని విజిట్ చేయొచ్చు. మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో సంపత్ నగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర, టెంపుల్ రోడ్లోనే స్టార్టింగ్లో ఉంటుందండి. బ్లూ కలర్ బిల్డింగ్, సప్తగిరి పూజా నెట్స్ అని ఉంటుంది షాప్ పేరు. ఒకవేళ మేము రాలేము, మాకు అవైలబుల్గా లేమండి, మాకు టైం లేదు అంటే కనుక మాకు ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కనుక మీరు వీడియో కాల్ చేయొచ్చు, వాట్సాప్లో వీడియో కాల్ చేయొచ్చు, మేము చూపిస్తాము. ఒకవేళ కావాలి అంటే కనుక మీరు కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉంది, కొరియర్ చేస్తాము. ఓకేనండి, థ్యాంక్స్ సార్.